బంధు మహంతి అతని భార్య ఇద్దరు మగపిల్లలు భోజనం చేయక 2 రోజులైంది. వర్షాలు లేక కరువుకు బలైన పేద కుటుంబం అతనిది. ఒరిస్సాలోని జాజ్పూర్లో భిక్షమెత్తుకొని వచ్చిన పిడికెడు అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను తన భార్య చెట్ల ఆకులు తింటూ బ్రతుకుతున్నాడు బంధు మహంతి. భార్య కంటతడి పెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడు, ఏడవకు, నాకు పూరి నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు, చాలా మంచివాడతడు. ఎవరు ఏ సహాయాన్ని అడిగినా అతను కాదనడు, మనకు అతను సహాయం చేస్తాడులే అని ధైర్యం చెప్పాడు భార్యకు. ఒకరోజు భార్య బంధు మహంతితో, మనం మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన దీనావస్థ గురించి చెప్పుకుందాం, ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు ఆకలితో చనిపోతారయ్యా. దాంతో బంధు మహంతి భార్య పిల్లల్ని తీసుకొని పూరి నగరానికి బయలుదేరాడు. అప్పటికే రాత్రి అయింది. ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతుంటాడు, నిద్రాభంగం చేయడం మంచిది కాదు కదా, కాబట్టి ఉదయాన్నే ఆయన ఇంటికి వెళ్దాం అన్నాడు బంధు. ఆమె సరే అంటూనే, ఇప్పుడు పిల్లలకు తినడానికి ఏమీ లేదు, వాళ్ళు ఆకలితో ఏడుస్తున్నారయ్యా అనగానే అప్పుడు బంధు భార్యతో, చూడు, మనం ఇప్పుడు పూరి జగన్నాథుడి మందిర ప్రాంగణంలో ఉన్నాం, గుడి తలుపులు మూసేశారు, అయినా ఒకసారి ఆ తలుపులను చూసి వద్దాం అంటూ భార్య పిల్లల్ని తీసుకొని ద్వారం బయట నిలబడి ఆ శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించాడు. ఓ కృష్ణ, నేను నీ భక్తుడని, నీవు తప్ప నాకు ఎవరు దిక్కు, నేను కటిక పేదవాడిని కృష్ణ, నేను ఆకలితో ఉన్నాను, అయినా నాకు బాధ లేదు కృష్ణ, కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో. నేను ఇన్ని రోజులు నా భార్యకు నాకు స్నేహితుడున్నాడు, అతను మనకు సహాయం చేస్తాడు అని చెబుతూ వస్తున్నాను కన్నయ్య, కానీ నా భార్యకు తెలియదు కన్నయ్య, నీవే నా స్నేహితుడవని. ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు, ఏ సహాయమో అందలేదనుకో, ఆమెకు నీవు ఉన్నావు అనే విశ్వాసం కూడా పోతుంది కన్నయ్య, నేనిది భరించలేను. నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్న నా భార్య యొక్క ఆశలను నిరాశపరచవద్దు. నీవు ఉన్నావు కృష్ణ, నీవు ఇదంతా చూస్తున్నావు కదా, ఇది నా నమ్మకం, ఆ తర్వాత ఇక నీ ఇష్టం కృష్ణ అని మనసులో ప్రార్థించాడు బంధు మహంతి. తిరిగి వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండలో పెట్టిన మంచినీరు త్రాగి అక్కడే పడుకున్నాడు. మధ్యరాత్రి అయింది. ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు. బంధు మహంతి భార్య కళ్ళు మూసుకుంది కానీ నిద్ర పట్టడం లేదు. చిన్న చప్పుడైతే కూర్చుంది. ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు. ఆమె భాగోద్వేగంతో పళ్ళెం అందుకున్నది. ఆయన వెళ్ళిపోయాడు. ఆమె బంధువును పిల్లల్ని నిద్రలేపి, ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ ఆహార పదార్థాలను ఇచ్చిపోయాడు అని చెప్పింది. బంధువు అన్నాడు, నేను చెప్పాను కదా, నా స్నేహితుడు చాలా మంచివాడు అని, అతడే పంపించి ఉంటాడు అని అన్నాడు. కానీ ఆ రాత్రి సాక్షాత్తు పూరి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టుకొని నిద్రపోయారు. కథ అయిపోయింది అని అనుకుంటున్నారా? లేదు లేదు, ఇప్పుడే మొదలైంది అసలైన కథ. పార్ట్ 2 కోసం హరే కృష్ణ అని కమెంట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.